హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేనొచ్చేసి ఎంతో టేస్టీ అయిన నేతి బొబ్బట్లు ఇంట్లోనే ఎంతో సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మనం అచ్చం స్వీట్ షాప్‌లో ఉన్నట్టుగానే చాలా అంటే చాలా సాఫ్ట్‌గా ఉంటాయన్నమాట అండి. ఎలా ప్రిపేర్ చేయాలి, ఏంటి అనేది ఫుల్ వీడియో చూస్తే మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతదనమాట అండి. మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా మనం మైదా పిండి అయితే తీసుకోవాలండి. ఇలా తీసుకున్న ఈ మైదా పిండిని ముందుగా మనం జల్లించుకోవాలండి. మనం ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్‌గా పెట్టుకోవాలండి. అలా పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్ కొలతలతో చాలా అంటే చాలా బాగా వస్తాయి. చూసారు కదా! 1 కప్పు వరకు మైదా పిండి అయితే తీసుకున్నానండి. ఇలా తీసుకుని మైదా పిండిని జల్లించేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ నిండుగా ఆయిల్ అయితే వేసుకుని ఈ పిండిని ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం తగినంత వాటర్ అయితే వేసుకుంటూ ఇలా సాఫ్ట్ ముద్దలాగా అయితే కలుపుకోవాలండి. మనం మరీ చపాతీ ముద్దలా కాకుండా చపాతీ కంటే కూడా సాఫ్ట్‌గా ఉండేలాగా కలుపుకోవాలండి. చూసారు కదా! చేతికైతే మనకి ఈ విధంగా స్టిక్కీగా అంటుకునే విధంగా అయితే కలుపుకోవాలండి. చూసారు కదా! మనకి ఈ విధంగా కలుపుకుంటేనే బొబ్బట్లు అనేవి చాలా అంటే చాలా సాఫ్ట్‌గా చాలా బాగుంటాయి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకుని మరొకసారి మసాజ్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా మసాజ్ చేయడం వల్ల మనకి పిండి అనేది సాఫ్ట్‌గా చాలా అంటే చాలా బాగుంటాయి. బొబ్బట్లు కూడా చాలా బాగా వస్తాయండి. ఈ విధంగా బాగా ఒక 5 నిమిషాల పాటు మసాజ్ అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి నెయ్యి అయితే వేసుకోవాలండి. ఇలా పైన అయితే నెయ్యి కానీ నూనె కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అదైతే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఈ పిండిని నానబెట్టుకోవాలన్నమాట. కనీసం 2-3 గంటల పాటు నానబెట్టుకుంటే బొబ్బట్లు అనేవి చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు మనం మిగిలిన ప్రాసెస్ అయితే చేసుకుందామండి. మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు వరకు పచ్చిశనగపప్పు అయితే తీసుకోవాలండి. ఇలా తీసుకుని పచ్చిశనగపప్పుని ఒక 2-3 సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక 2 గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకుని ఈ శనగపప్పును కూడా ఒక గంట పాటు నానబెట్టుకోవాలండి. చూసారు కదా! ఒక గంట తర్వాత మనకి శనగపప్పు అనేది చక్కగా నానిపోయింది కదండి. ఈ విధంగా నానిన తర్వాత ఈ శనగపప్పుని మనం కుక్కర్లోకి అయితే వేసుకుని ఉడికించుకోవాలండి. ఇలా వాటర్తో సహా వేసేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే నార్మల్గా కూడా ఉడికించుకోవచ్చండి. నేను వచ్చేసి కుక్కర్లో పెట్టుకుని ఒక 2 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకున్నానండి. చూసారు కదా! మనకి శనగపప్పు అనేది ఈ విధంగా సాఫ్ట్‌గా ఉడికిపోవాలన్నమాట అండి. అసలు పొలుకు అనేది ఉండకూడదనమాట. ఇలా సాఫ్ట్‌గా ఉడికిపోవాలండి. ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఈ శనగపప్పు మిశ్రమాన్ని మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలండి. మనకి ఇందులో వాటర్ అయితే ఉండకూడదనమాట. అందుకని ఈ విధంగా స్ట్రైనర్లో అయితే వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. మనకి శనగపప్పు అనేది కాస్త చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. చూసారు కదండి, మనకి శనగపప్పు అనేది చక్కగా వాటర్ కూడా డ్రైన్ అయిపోయి కంప్లీట్గా చల్లారింది కదండి. ఈ విధంగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఈ శనగపప్పు మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలండి. ఒకేసారి వేసేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ పట్టుకుంటే మనకి మెత్తని పేస్ట్ అయితే అవుతుందన్నమాట అండి. చూసారు కదా! ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం బెల్లం అయితే వేసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లాన్ని అయితే తీసుకోవాలండి. కొలతల్లో చెప్పాలంటే మనం కేజీ శనగపప్పు తీసుకుంటే కేజీ బెల్లం అయితే తీసుకోవాలండి. 2 కూడా ఈక్వల్గా తీసుకుంటే తీపి అనేది కరెక్ట్‌గా సరిపోతుందన్నమాట అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మనం శనగపప్పు బెల్లాన్ని మిక్సీ పట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఈ కడాయిలోకి అయితే వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం చిన్న మంట మీద మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనకి ఈ మిశ్రమం అనేది సాఫ్ట్‌గా ఉంది కదండి. మనకి దగ్గర పడేటంత వరకు కూడా చిన్న మంట మీద కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. మనకి ఈ మిశ్రమం అనేది కాస్త దగ్గర పడాలన్నమాట. చూసారు కదా! ఈ విధంగా దగ్గర పడుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి మనము యాలకుల పొడి అయితే వేసుకోవాలండి.
ఇలా ఒక 6 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి అయితే వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మరి కాసేపు అయితే ఉడికించుకోవాలన్నమాట. మనకి మిశ్రమం అనేది కాస్త దగ్గర పడేటంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. చూసారు కదా, మనకి ఈ విధంగా కాస్త దగ్గర పడిన తర్వాత చేతికి నెయ్యి అయితే అప్లై చేసుకుని ఇలా కొంచెం పిండి ముద్దనైతే తీసుకుని ఈ విధంగా ఉండలాగా చేస్తే మనకి చేతికి అంటుకోకుండా ఉండలాగా అయిపోతే మనకి మిశ్రమం అనేది పర్ఫెక్ట్గా అయిందని అర్థం అనమాట అండి. చూసారు కదా, ఇలా పూర్ణం అయితే రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలా వదిలేయకుండా ఇలా ప్యాన్ చుట్టూ ఇలా పల్చని లేయర్ లాగా అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే మనకి తొందరగా కూడా చల్లారిపోతుంది అనమాట మిశ్రమం అనేది. చూసారు కదండి, ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మనం ఈ మిశ్రమాన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలన్నమాట అండి. చూసారు కదా, మనకి కాసేపటి తర్వాత పూర్ణం అనేది చక్కగా చల్లారిపోయింది కదండి. ఈ విధంగా చల్లారిపోయిన తర్వాత ఒకసారి అయితే దగ్గరికంట చేసేసుకోవాలండి. ఈ విధంగా దగ్గరికంట చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చేతితో ఒకసారి బాగా కలుపుకుంటూ మసాజ్ చేసుకోవాలన్నమాట. సాఫ్ట్ ముద్దలాగా అయితే అవ్వాలండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత చేతికి నెయ్యి అయితే అప్లై చేసుకుని ఇలాగ చిన్న చిన్న ఉండల్లాగా అయితే చేసుకోవాలండి. మీరు పెద్ద సైజు బొబ్బట్లు చేసుకోవాలనుకుంటే పెద్దగా చేసుకోవచ్చండి. చిన్న సైజు బొబ్బట్లు చేసుకోవాలనుకుంటే ఇలా చిన్న సైజు ఉండలు అయితే చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో ఇలా ఉండలు అయితే చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. చూసారు కదా, నేను వచ్చేసి మీడియం సైజులాగా ఇలా ఉండలు అయితే చేసుకున్నానండి. మనకి మైదా పిండి అనేది ఒక 3 గంటల తర్వాత చూసారు కదా చక్కగా నానిపోయిందండి. ఈ విధంగా నానిన తర్వాత ఇప్పుడు మనము బొబ్బట్లు రెడీ చేసుకుందామండి. బొబ్బట్లు రెడీ చేసుకోవడం కోసం ఇలా ఒక కవర్ అయితే తీసుకుని ఈ కవర్కి నెయ్యి అయితే అప్లై చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా 2 భాగాల కింద అయితే చేసుకోవాలి. ఇలా 2 భాగాలకి కూడా నెయ్యి అయితే అప్లై చేసుకోవాలండి. ఇలా నెయ్యి అయితే అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కొంచెం కొంచెం పిండి ముద్దనైతే తీసుకోవాలండి. పిండి అనేది మనం పూర్ణం ఉండని బట్టి తీసుకోవాలన్నమాట. పూర్ణం సైజు పెద్దగా తీసుకుంటే దానికి ఇంకా తక్కువగానే తీసుకోవాలండి. అలా తీసుకుంటేనే మనకి బొబ్బట్టు అనేది పల్చగా చాలా బాగా వస్తుంది అనమాట. పిండి అనేది చూసారా చాలా అంటే చాలా సాఫ్ట్గా నానింది కదండి. ఇలా నానితేనే బొబ్బట్లు చక్కగా వస్తాయండి. ఇప్పుడు మనము కొంచెం అంతా పిండి ముద్దనైతే తీసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే అరచేతిలో పెట్టుకుని కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా కవర్ మీద అయితే వేసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము పూర్ణాన్ని అయితే పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ విధంగా ఈ పూర్ణాన్ని క్లోజ్ చేసేసుకోవాలన్నమాట అండి. ఇలా పూర్ణం క్లోజ్ చేసినప్పుడు పిండి అనేది ఎక్కువగా అనిపిస్తే తీసేసుకోవాలన్నమాట అండి. కరెక్ట్గా సరిపోతే కనుక తీసుకోవాల్సిన అవసరం లేదనమాట అండి. చూసారా, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే మనకి చక్కగా బొబ్బట్టు అయితే రెడీ అవుతుంది అనమాట అండి. ఇలా వేళ్లతో మనకి ఎంత పలుచగా కావాలనుకుంటే అంత పలుచగా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకుని ఇలా ప్యాన్ అయితే పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకోవాలండి. ఇలా నెయ్యి అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ బొబ్బట్టుని ఇలా వేళ్ల సహాయంతో తీసుకోవాలండి. ఇలా తీసుకుంటే చాలా ఈజీగానే బొబ్బట్టు అనేది వచ్చేస్తుంది అనమాట అండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ బొబ్బట్టుని నెయ్యి రాసుకున్న ప్యానం మీద అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం నెయ్యి వేసుకుంటూ ఈ బొబ్బట్టుని కాల్చుకోవాలండి. ఇలా నేతితో బొబ్బట్టుని కాల్చుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అండి. చాలా సాఫ్ట్గా బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఇలా మనకి ఒక పక్కన కాలిన తర్వాత రెండో పక్కకైతే టర్న్ చేసుకోవాలండి. ఈ బొబ్బట్టు అనేది కాలడానికి మనకి మరీ ఎక్కువ టైం అయితే పట్టదనమాట అండి. ఇలా ఒక అర సెకండ్ పాటు సరిపోతుంది అనమాట. ఇలా ఒక పక్కన కాలిన తర్వాత రెండో పక్కకు కూడా టర్న్ చేసుకుని రెండో పక్కకు కూడా నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలండి. ఇలా బొబ్బట్లు నెయ్యి వేసుకుని కాల్చుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా రెండు వైపులా కూడా చక్కగా కాలిన తర్వాత తీసుకుని ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక బొబ్బట్టు అయితే చేసుకుందామండి. ఇలా చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం పిండి ముద్దనైతే తీసుకోవాలండి. మనకి ఇందులో ఉన్న నెయ్యే మనకి సరిపోతుంది అనమాట. ఈ నెయ్యితోనే మనం ఇలా బొబ్బట్టుని చక్కగా ఒత్తేసుకోవచ్చు అనమాట అండి. చూసారు కదా, ఇలా పిండి ముద్దనైతే తీసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు మనం పూర్ణం ఉండనైతే పెట్టేసుకుని ఇలాగా స్టఫ్ చేసుకోవాలండి. ఇలా మనకి ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేసుకోవాలండి. ఇలా ఎక్స్ట్రా పిండి ఉంటే అలా ఉంచకూడదనమాట. తీసేసుకుంటే మనకి బొబ్బట్టు అనేది పల్చగా చాలా బాగా వస్తుందనమాట. పిండి అనేది బయట పక్కన ఉంచేయకుండా ఇలా లోపలికి తోసుకుంటూ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కవర్ అయితే క్లోజ్ చేసేసుకుని ఇలా చేతి వేళ్ళతో రౌండ్గా తిప్పుకోవాలన్నమాట అండి. ఇలా తిప్పడం వల్ల మనకి బొబ్బట్టు అనేది చక్కగా వస్తుందన్నమాట అండి. చూసారు కదా, వీలైనంత పల్చగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మనకి బొబ్బట్టు అనేది చక్కగా వస్తుంది. ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ బొబ్బట్టుని ఎలా తీసుకోవాలంటే మనం మధ్యలో పెట్టి తీసుకోకూడదనమాట. ఇలా చెయ్యి అనేది ఇలా మధ్యలో కాకుండా ఇలా వారకి పెట్టుకుని ఇలా చేత్తో ఈ విధంగా లాగితే వచ్చేస్తుంది అనమాట అండి. ఇలా బొబ్బట్టు అనేది ఈ విధంగా తీసుకుంటే పర్ఫెక్ట్గా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం పెనం మీద వేసుకుని నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత నెయ్యి అయితే వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటూ కాల్చుకుంటేనే మనకి బొబ్బట్టు అనేది చాలా అంటే చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అండి. మనకి స్వీట్ షాప్లో ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుందన్నమాట అండి. చాలా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, మనకి బొబ్బట్టు అనేది ఒక పక్కన కాలిన తర్వాత రెండో పక్కకు కూడా టర్న్ చేసుకుని చక్కగా కాల్చుకోవాలండి. ఈ విధంగా నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలండి. మీరు బొబ్బట్లు కాల్చేటప్పుడు ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. కానీ ఆయిల్ అనేది ఎటువంటి ఫ్లేవర్ లేని ఆయిల్ అయితే వేసుకోవాలండి. అలా వేసుకుంటే మనకి బొబ్బట్లు అనేవి మంచిగా ఉంటాయన్నమాట. లేదంటే మనకి ఆయిల్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట అండి. చూసారు కదా, ఇదే విధంగా మిగిలిన బొబ్బట్లన్నీ కూడా వేసుకుంటూ ఈ విధంగా అయితే కాల్చుకోవాలండి. మనకి ఇలా వేసిన వెంటనే ఈ బొబ్బట్లు కూడా చక్కగా కాలిపోతాయి అన్నమాట. మరీ ఎక్కువ టైం కూడా పట్టదనమాట అండి. మనం చూసుకుంటూ ఉండాలి. దగ్గరుండి చేసుకోకపోతే మనకి బొబ్బట్లు అనేవి మాడిపోతూ ఉంటాయి అన్నమాట అండి. చూసారు కదా, మనకి ఒక పక్కన చక్కగా కాలిన తర్వాత రెండో పక్కకు కూడా టర్న్ చేసుకుంటూ ఈ విధంగా నెయ్యి వేసుకుంటూ కాల్చుకుంటూ ఉండాలన్నమాట. ఇదే విధంగా మిగిలిన బొబ్బట్లన్నీ కూడా చేసుకోవాలండి. చూసారు కదా, ఎంతో సింపుల్గా చేసుకునే బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయండి. ఈ విధంగా రెడీ అయిపోయిన ఈ బొబ్బట్లని సర్వ్ చేసుకోవడం అనమాట అండి. ఎంతో టేస్టీ అయిన వేడి వేడి నేతి బొబ్బట్లండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మరి ఎప్పుడైనా మీరు ఈ విధంగా చేయకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. మనం బొబ్బట్లు అనేది పిండి ఈ విధంగా కలుపుకుంటే మనకి సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మరి మీరు ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేసి ఎలా ఉన్నాయి అనేది కామెంట్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. నేను చేసిన ఈ బొబ్బట్లు మీకు ఎలా అనిపించాయో డెఫినెట్లీ కామెంట్లో చెప్పండి. అలాగే మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి. సరేనా అండి, బాయ్ బాయ్.